కారం ప్రిపేర్ అయిపోయిందండి. ఇక మిల్లి పట్టించుకొచ్చాము ఇప్పుడే. కారం అయితే అయిపోయింది, ఆడించుకొచ్చేసాము. ఇప్పుడు ఇందులో ఆవాల పొడి, వెల్లుల్లి మిక్స్ చేసుకోవాలన్నమాట, కలుపుకోవాలి. మనం ఎంత కారం అంటే మనం పూజలప్పుడు అదిని స్వామి మాల వేసినప్పుడు కానీ భవానీ మాల వేసినప్పుడు వెల్లుల్లి ఉల్లి తినాం కదా, అందుకని మనం ఈ కారాన్ని సెపరేట్గా ఒక డబ్బాలో వేరు చేసుకొని ఇప్పుడు మనం వాడుతున్న దానికే ఇది వెల్లుల్లి కలుపుకుంటే సరిపోతుంది. మొత్తం కలుపుకున్నామంటే మళ్ళీ అప్పుడు వేరేగా బయట తీసుకోవాల్సి వస్తుంది. మనం స్వయంగా ఆడించుకునే కారం కాబట్టి ఇందులోనే కొద్దిగా పక్కన పెట్టుకొని పూజలప్పుడు కదని మాలలు అవి వేసుకున్నప్పుడు డైలీగా యూజ్ చేసే దాంట్లో అయితే వెల్లుల్లి అది చెదరకొట్టి వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడైతే నేను ఆవాల పొడి కలుపుకోవడానికి ఆవాలు అయితే వేపేసి రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడే మిల్లు పట్టించి తీసుకొచ్చాను. ఇది ఆవాలు అయితే వేసేస్తున్నాను. కొన్ని మిల్లులు అయితే కలిపి వేసేస్తారండి మిల్లులోనే. కొందరైతే మాకు మిల్లుకి పట్టేస్తుందమ్మా ఆవాలు, ఇందులో వేయొద్దు అంటారు. ఇక్కడ మేము ఆడించుకునే ఆ మిల్లు అతనైతే ఆవాలు విడిగా మీదే వేసుకొని మిక్సీ పట్టించుకొని అంటారు. అందుకని మేము మిక్సీ పట్టించుకోవడానికి ఇప్పుడు ఇది వేపుకుంటాం అనమాట. ఇది మిక్సీ చేసుకొని ఇంకా కారంలో కలిపేసుకోవడం మనం. ఓకే అండి, మా కారం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, నేను ఉదయం ఎండలో ఎండబెట్టి ఆ సరుకులన్నీ వేపుకొని సరుకులు చూపించడానికి మధ్యలో ఫాస్ట్గా చేశాను. ఆకాశం ఒకటి క్లైమేట్ ఒకటి చేంజ్ అయిపోయింది సడన్గా. నేను మిరపకాయలు గబగబా తెచ్చుకొని ఆ మిల్లు అతనికి ఫోన్ చేశాను. ఇప్పుడు ఇవాళ కారం ఆడతారని కానీ గబగబా వేపేసి తీసుకెళ్ళిపోయినవి. ఎండలో ఎండుతుండగా తీసుకెళ్తేనే కారం కూడా మనకు బాగుంటుంది, మిరపకాయలు కూడా మెత్తపడిపోవు. మళ్ళీ రేపటికి అంటే మళ్ళీ మెత్తపడిపోతాయి. అందుకని నేను ఫాస్ట్గా అవి అయితే వేపేసి తీసుకెళ్ళిపోయి తర్వాతనే వేపుకొని వచ్చి కలుపుకొచ్చని. అదండి మా కారం అయితే. చూసారు కదా, కారం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కారంలోనే ఆవాలు మిక్సీ చేసుకొని కారంలో కలిపేసుకుంటాను మొత్తం. ఈ క్యాన్లో మొత్తం ఆ 2 కేజీలు మిరపకాయలు, చెప్పాను కదా ధనియాలు, జీలకర్ర, మసాలా, మెంతులు, మీకు చూపించిన పసుపు అన్నీ కలిపి ఇంత కారం. మాకు 1 ఇయర్ అవి 8 మంత్స్ కానీ వచ్చేస్తుందండి కారం. నాకు ఇంత 8 మంత్స్ వరకు ఇది నాకు పర్వాలేదు, కారం అయితే వచ్చేస్తుంది. ఇందులో ఎల్లుల్లిపాయ చెప్పాను కదా మీకు, ఇందులో ఎల్లుల్లిపాయలు ఇందులో హాఫ్ వెల్లుల్లిపాయలు చితకొట్టేసి మనం విడిగా వేరే డబ్బాలోనే ఈ కారం అనేది అంటే స్వామిమాలలో భవానీమాలలో వేస్తుంటారంటే మా వారు పిల్లలు వేస్తారు, భవానీమాల వేస్తారు, స్వామిమాల వేస్తారు. అంతేకాని సెపరేట్గా కొంచెం సగం కారం తీసి ఆ పూజలప్పుడు వాడుకోవడానికి కొద్ది కారంలో అయితే వెల్లుల్లి నేను చితకొట్టి చేసుకుంటాను అనమాట. ఇదండి మా కారం. బాగుందా, బాగా వచ్చిందా, మీకు నచ్చిందా? చూస్తున్నారు కదా. ఓకే అండి, అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.